హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు కోడలి వంటిల్లు. ఈరోజు కోడలి వంటింట్లో ఎగ్ కర్రీ ఎలా తయారు చేశానో చూడండి. ఏంటి ఇది ఎగ్గా? అలా ఉందేంటి అనుకుంటున్నారా? అంత ఆశ్చర్యపోవద్దండి. వీడియో మొత్తం చూడండి. చూస్తే కానీ అర్థం కాదు ఎలా ఉందా ఏంటా అని. అది ఎగ్గే, అది కర్రీయే. సూపర్ టేస్ట్ అయితే ఉంది. తప్పకుండా మీరు కూడా దీన్ని వెరైటీగా ట్రై చేయండి. అయితే మనల్ని ఎప్పుడూ ఆదుకునే కోడిగుడ్డు, ఉల్లిపాయ, టమాటా ఈ 3 ఉంటే చాలు ఏమైనా చేసుకోవచ్చు. టమాటాలు బాగా కట్ చేసి మిక్సీ జార్‌లో వేసుకొని, ఉల్లిపాయలు కూడా కొంచెం లావు ముక్కలు కట్ చేసి మిక్సీ జార్‌లో పడేసి, తోడుగా ఒక గుప్పెడు జీడిపప్పులు వేసుకొని, దాని మీద మూతబెట్టి మిక్సీ తిప్పేసి మెత్తగా పేస్ట్‌లాగా చేసుకోవాలి. అంటే ఇలా చేసుకోవాలనమాట. చేసి దీన్ని పక్కనుంచేసుకోవాలి. తర్వాత మరలా ఇంకొక బౌల్ తీసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటో ముక్కలు, కరివేపాకు ముక్కలుగా సన్నగా కట్ చేసి ఇంకో బౌల్‌లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 3 గుడ్లున్నాయండి. ఈ 3 గుడ్లతో ఎంతమందికి కర్రీ వస్తుంది? అందుకని చెప్పేసి కొంచెం వెరైటీగా సూపర్ టేస్టీగా మంచి రెసిపీ అయితే రెడీ చేశానండి. తప్పకుండా మీరు దీన్ని ఫాలో అయిపోండి. తర్వాత దీనికి రుచికి సరిపడిన ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవాలి. మన ఇంట్లో రెగ్యులర్‌గా ఉండేవి అవే కదా! ఎవరింట్లోనైనా దొరుకుతాయి ఈజీగా. చక్కగా ఇలాగ ఫోర్క్ తీసుకొని బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకొని ఇదేంటి ఎగ్ కర్రీ అని చెప్పేసి ఆమ్లెట్ మిక్స్ చూపిస్తున్నారు అనుకోవద్దు. ఇక్కడే ఉంది అస్సలైన ట్విస్టు. మీరు కూడా ఆశ్చర్యపోతారనమాట. అయితే గుంత పొంగనాల ప్యాన్ ఉంటుంది కదండీ! దానిలో ఇలా గుంటల్లో ఆయిల్ వేసేసుకొని స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఈ ఎగ్ మిక్స్‌ని ఒక్కొక్క దానిలో ఇలాగ పోసేసుకోవాలి. లేదా మీ దగ్గర ఇలా గుంత పొంగనాల ప్యాన్ లేకపోతే చక్కగా ఒక చిన్నది తాలింపు పెట్టే చిన్నది పోపు పెట్టే గిన్నె ఉంటుంది కదండీ! దానిలోనైనా వేసేసుకోవచ్చు చిన్నగా. ఇక ఒకవైపు కాలిపోయాక రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇవి ఇలా మొత్తం కూడా టర్న్ చేసేసుకొని ఇలాగా ఉడికిపోయినాక తీసి పక్కనుంచుకోవాలి. ఇక ఇప్పుడు అసలైన ప్రాసెస్ అయితే రెడీ అయిపోతుంది. ఈ పునుగుల్ని చక్కగా కెచప్‌లో నంచుకొని తింటే పిల్లలు ఈవినింగ్ స్నాక్స్‌గా తినేయొచ్చు. ఇప్పుడు అవి స్నాక్స్‌గా తినేసారనుకోండి, కర్రీకి ఎగ్స్ లేవు. 3 ఎగ్స్ ఉన్నాయి. సరే ఉన్న ఎగ్స్ ఇలా చేసేసాను కదా! టేస్ట్ అయితే చాలా బావుంది ఉట్టిది తిన్నా కూడా. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, సేమ్ టమాటో, కరివేపాకు వేసుకోవాలి. వీటిని కాస్త మగ్గనివ్వాలి. ఇక్కడ మనం చేసుకునే కర్రీకి మనకొక హాఫ్ కేజీ టమాటాలు, పావు కేజీ ఉల్లిపాయలు, 4, 5 పచ్చిమిరపకాయలు, 2 కరివేపాకు రెమ్మలుంటే సరిపోతుంది. ఉప్పు, కారం, పసుపు, నూనె ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాపోతే ఇక్కడ టమాటాలు కాస్త మగ్గనివ్వాలి. కాస్త మగ్గే వరకు వెయిట్ చేయండి. ప్రాసెస్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఇక టమాటాలు కాస్త అలా ఇలా వేగిపోయి, కాస్త మగ్గిపోయాక ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే, మనకి టమాటా ఎంత మెత్తగా అయిపోయిద్దో చూడండి. ఇలాగ కలుపుతూ ఉన్నప్పుడు టమాటా, ఉల్లిపాయలు చక్కగా వేగిపోయే వరకు వెయిట్ చేయాలనమాట. ఇక చూడండి నెక్స్ట్ ప్రాసెస్. ఇలా వేగిపోయిన తర్వాత దానిలోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండీ! ఉల్లిపాయ, టమాటో, జీడిపప్పు పేస్ట్ ఆ పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను టమాటాలు, ఉల్లిపాయలు ముందు మిక్సీ పట్టాను. తర్వాత సన్న ముక్కలు కట్ చేసి వేశానండి. మన కర్రీలో అలా మొత్తం పేస్ట్‌లాగా కాకుండా కాస్త మధ్యలో ఉల్లిపాయలు, టమాటా ముక్కలు తగులుతూ ఉంటేనే కర్రీ టేస్ట్ బావుంటుంది. కానీ మనకి గ్రేవీగా కావాలి కాబట్టి ముందుగా 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు ఇలాగ మిక్సీ పట్టేసుకున్నాను. ఇక ఆ పేస్ట్ మొత్తం వేసి, మిక్సీ జార్‌లో వాటర్ వేసి, అది బాండీలో వేసేసుకోవాలి. ఎంతమంది మిక్సీ పట్టాక జార్‌లో వాటర్ వేసి గిన్నెలో వేస్తారో కామెంట్ చేయండి. ఇక ఇలాగ స్టవ్ అనేది కాస్త మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకున్నారంటే దానిలో నుంచి ఉడుకు స్టార్ట్ అవుతుంది. ఇలా ఉడుకుతూ కాస్త కలర్ చేంజ్ అయినాక దీనిలోకి కాస్త పసుపు, మళ్ళీ సేమ్ ఇంగ్రీడియెంట్స్ పసుపు, కారం, ఉప్పు వేసేసుకోవాలి. మన రుచికి సరిపడినంత. ఇక్కడ ఒక్కసారి టేస్ట్ చూసుకోండి. మీకు ఉప్పు సరిపోయిందనిపిస్తే ఓకే. సరిపోకపోతే చూసి అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఉప్పు అయితే కాస్త తక్కువ వేసుకోండి. ఆల్రెడీ మనం ఇందాక పునుగుల్లో వేసేసాం కదండీ! ఎగ్ పునుగుల్లో. అందుకని చెప్పేసి ఉప్పు కాస్త తక్కువగానే వేసుకోండి. దానిలో నుంచి ఉన్న ఉప్పు సరిపోతుంది. ఇక చక్కగా ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు కాస్త జీలకర్ర పొడైతే వేశానండి నేనిక్కడ. ఇలా వేసి మొత్తం ఇలాగా కాస్త కలుపుకోవాలి.
కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు ఇలాగే ఉడికించేసామంటే మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది ఈ గ్రేవీలో నుంచి. అస్సలు ఎంత టేస్ట్‌గా ఉందంటే చపాతీలో తిన్నా, రైస్‌లో తిన్నా, పూరీలోకి తిన్నా కూడా సూపర్‌గా ఉంటుంది. పూరీలో ఎప్పుడైనా ఈ కర్రీ చేసుకోండి. వావ్ అనకపోతే అస్సలు బాగోదనమాట. అంత టేస్ట్‌గా ఉంటుంది. ఇక మన పునుగులైతే వేసేద్దామండి. అదేనండి మన కోడిగుడ్లు. మనం ఎగ్స్ వేసుకున్నాం కదా! ఆ ఎగ్స్‌ని ఇలాగ దీనిలో వేసేసుకొని చక్కగా ఒక 5 మినిట్స్ పాటు దీనిలోకి ఆయిల్ పైకొచ్చే వరకు ఉడికించేసుకుందాం. ఈ ఎగ్స్ అయితేనండి చక్కగా ఆల్రెడీ లోపల ఉల్లిపాయలు, టమాటాలు స్టఫ్ అంతా ఉంది కాబట్టి, ఈ టమాటా పులుసులో ఉడుకుతున్నప్పుడు ఆ పులుసు, ఆ గ్రేవీ కాస్త ఆ ఎగ్‌కి పట్టేసి అన్నంలో కలుపుకొని తింటే ఉందండి మామూలుగా లేదనమాట. చక్కగా ఇలాగ మొత్తం మిక్స్ చేసేసుకోండి. చూస్తే కలర్ అలా అనిపించినా కానీ టేస్ట్ అయితే సూపర్‌గా ఉందండి. తప్పకుండా దీన్ని మీరు ట్రై చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇక 3 గుడ్లు ఇప్పుడు 7 గుడ్లయ్యాయి చూసారా? 3 గుడ్లు 7 గుడ్లు అవ్వడం ఎంత ఆశ్చర్యమో కదా! స్టవ్ అనేది సిమ్‌లో పెట్టేసుకున్నామంటే మన కర్రీలోంచి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. అంతవరకు వెయిట్ చేయాలి. మనకి కర్రీలోంచి ఆయిల్ పైకొచ్చేసిందంటే మన కర్రీ పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్టు. ఏ కర్రీ అయినా అంతేనండి. సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. ఇంతకీ మీలో ఎంతమంది నా ఛానల్ చూస్తున్నారు? సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఖచ్చితంగా వీడియో మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. నాకు సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మానుకోవద్దు. నా ఛానల్ ఎప్పుడు నేనెప్పుడు డబ్బులు సంపాదిస్తానని వెయిట్ చేస్తున్నాను. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆయిల్ సెపరేట్ అయ్యాక. ఆఫ్ చేసుకొని మనం కమ్మటి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.